కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని బంధన్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ సౌజన్యంతో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారు సంఘం శరణం గచ్చామి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర నాటక ప్రదర్శన నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ వాదులు, ప్రజా సంఘాల నాయకులు, సమతా సొసైటీ కాగజ్ నగర్ సభ్యులు, మాతా రమాబాయి మహిళా మండలి సభ్యులు మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో అవమానాలు ఎదుర్కొని తన జీవితాన్ని త్యాగం చేసి భారత రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. వసతి గృహాల్లో విద్యార్థులు ఇంత గొప్పగా చదువుతున్నారంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కు అని దుర్వినియోగం చేసుకోకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్న స్వరాజ్యం కోసం రేపటి పౌరులుగా ముందుకు పోవాలని సూచించారు. ఎంతో వేదన చేశారు, ఎంతగానో బెదిరించారు. ప్రభుత్వం పారిపోయింది, చట్టం కాస్త వీగిపోయింది. అతివకు జరిగిన ద్రోహంతో మంత్రి పదవి వదిలేశారు. మహిళా పక్షపాతిగా తాను చిరస్థాయిగా వెలుగొందాడు. మహిళా పక్షపాతిగా తాను చిరస్థాయిగా వెలుగొందాడు. మనదే. మనం తలుచుకుంటే ఈ దేశం బంగారు భారతదేశం అవుతుంది. కులమత భేదం దరికి చేరని ఆధిపత్యాలు, వివక్షతలు దుంపనాశనం చేసే వరకు అంతరికన్ని అంతగా ప్రభుత్వ రంగాన్ని, లక్షల కోట్ల దేశ సంపదను కారు చౌకగా తమ అస్మదీయులకు తెగనమ్ముతున్నారు. నా దేశం ఎటువైపు వెళుతుందో అని భయమేస్తుంది. వ్యవసాయ కార్మికుడు, పారిశ్రామిక కార్మికుడు, క్యాజువల్ లేబర్ అనే తేడా లేకుండా అందరినీ సమాన దృష్టితో చూడాలి. ఆహారం, ఇల్లు, ఆరోగ్యం, విద్య, కుటుంబం, విశ్రాంతి, వినోదం, వికాసం, భద్రత అన్నింటా ఉన్నతమైన జీవన ప్రమాణాలతో వేతనాలు శాస్త్రీయంగా అమలు చేయాలి. భూమి మీద ఎవరికి హక్కు ఉండకూడదు. అలాగే భూమి లేని వాడంటూ ఎవ్వరూ ఉండకూడదు. రత్నగిరి, సతారా, నాసిక్ ప్రాంతాలలో కోటీ పద్ధతికి వ్యతిరేకంగా ఎన్నో రైతాంగ పోరాటాలు సాగించి ఎన్నో విజయాలు సాధించారు. నేడు వ్యవసాయం గిట్టుబాటు కాక, సరైన రేటు రాక అప్పుల పాలై లక్షల మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతుల్ని, వారి బ్రతుకుల్ని నల్ల చట్టాల ద్వారా గుత్త పెట్టుబడిదారులకు బలి చేస్తున్నారు. ఇదా రైతు రాజ్యం? ఇన్ని దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ బీసీలకు రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు ఇంకా దక్కలేదు. సమాజ సమతా ఏర్పాటు చోటాను చేరు మహత్పడడంలో
చమకాలు చేరు అంతరాని వారంటూ నీవు తాగనీయరు. ఈ గూడెం మార్పేటందుకు నడిపాడు దండు అందరిలో ధైర్యం నింపి సింహంలా నడిచాడు. ఆత్మగౌరవం కింద మనందరి ప్రాణం కన్నా, ఆత్మగౌరవం కింద మనందరి ప్రాణం కన్నా. పశువుల కన్నా మనం దీనమా అంటూ దండులు నడిపించాడు. పశువుల కన్నా మనం దీనమా అంటూ దండులు నడిపించాడు. ఈ చౌదార్ చెరువులో పశువులు దిగొచ్చు, కానీ మనం మాత్రం చెరువులు తాగరా, నీళ్లు తాగరా. మనం పశువుల కన్నా హీనమా? సవర్ణుల ఆగడాలకు స్వస్తి చెబుతాం. రండి సోదరులా, చెరువులోకి దిగండి, నీళ్లు తాగండి, రండి రండి. ఆహా, ఈ నీరు తాగుతుంటే ఎంత అద్భుతంగా ఉంది. అమృతం తాగినట్టు, ప్రపంచాన్ని గెలిచినట్టుగా ఉంది. మనము మనుషులమేనని నిరూపించుకుంటున్నాం. ఏమిటి దౌర్జన్యం, ఏమిటి దుర్మార్గం, ఏమిట్రా వీళ్ళతో మాటలు? కొట్టని కొడుకుని చెరువు మళ్ళీ చేసిన వాళ్ళని ఎరగదయ్యా. ఈ రోజు మాపై దాడి చేశామని విలపించు. ఆగండి ఆగండి, మా దేహంలో రుచి చూపించాం. బుద్ధి వస్తుంది కొడుకులకి. బాబా బాబా, ఒక్కసారి మూవను, మనపై దాడి చేసిన వాళ్ళు అంతా చూస్తాం. మూవను బాబా, మూవను. ఆగండి, రెచ్చిపోవద్దు. చట్ట ప్రకారం పోరాడతాం. నా మాట వినండి. కఠిన కారాగార శిక్ష పడింది. తాగిన తరువాత వాళ్ళు గోమూత్రం, ఆవు పేడతో చౌదార్ చెరువును శుద్ధి చేశారట. చిన్న వయసులో చదువు కోసం అక్కడ పాసిన నలుగురు పిల్లలు కన్ను మూసిన ఆలోచనలకు ఆరంభరణ నిలిచింది. ప్రతిరోజు యాగానే ఆ రోజు వచ్చింది. అంబేద్కర్ గుండెలో విషాదాన్ని మిగిల్చింది. ఆమె చేసిన త్యాగాలు, ఆమె చూపిన అనురాగాలు, అవిశ్రాంత పోరాట యోధునికి శక్తిని ఇచ్చే అన్నమానాలు. అతని మీద తను కానే కాదు, ఆమె అతనికి సర్వస్వం. అంబేద్కర్ సహచరిగా ఎరగదామె ఏనాడు ప్రతిరోజు యాగానే ఆ రోజు వచ్చింది. అంబేద్కర్ గుండె కళారూపంలో వచ్చి మనము చదవడం దానికన్నా మనం చూసి నేర్చుకున్నది చాలా గుర్తుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అంబేద్కర్ యొక్క అడుగుజాడలో నడవాలంటే మనం ఈ రోజు మనము ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే అంబేద్కర్. మనం స్వేచ్ఛగా ఉన్నాం, సమానత్వంగా మనం ఇప్పుడు ఇక్కడ నిల్చున్నాం అంటే, ఇప్పుడు కూర్చున్నాం అంటే దానికి కారణం అంబేద్కర్. కాబట్టి ప్రతి ఒక్కరు అంబేద్కర్ యొక్క అడుగుజాడలో ఉండాలని, ప్రతి ఒక్కరు ముందుకెళ్ళాలని, సమాజంలో మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నా. అదేవిధంగా మనము నేర్చుకున్నది ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ఉండాలి, కానీ మనం నేర్చుకొని మనది మనకే తెలిసేలా ఉండదు. ప్రతి ఒక్కరు ఈ కళా జాతర బృందానికి నా యొక్క ధన్యవాదాలు. ఇదే విధంగా మిగతా కౌటాల, బెజ్జూర్ అలాంటి ప్రాంతాల్లో పెడితే మాత్రం చాలా సక్సెస్ అవుతుంది. వాళ్ళకు కూడా చాలా మంచి అంబేద్కర్ గురించి, వాళ్ళ యొక్క జీవిత చరిత్ర గురించి అందరు తెలుసుకుంటారు. కాబట్టి మళ్ళొకసారి వచ్చి మన బెజ్జూర్ కానీ, కౌటాల కానీ అలాంటి ప్రాంతాలలో పెడితే మాత్రం చాలా సక్సెస్ అవుతుంది.
తెలిసిపోతుందని కోరుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ విచ్చేసిన ప్రజలకి మరియు అందరికీ రిపోర్టర్స్కి మరియు ఇక్కడ ఉపాధ్యాయ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు.